సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, వెంటనే ఎమ్మెల్యే, తర్వాత విప్పు, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్. అంటే ఇవన్నీ పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు. మా ఎమ్మెల్యే దగ్గర పైసలు బాగున్నాయి. అన్ని పదవులన్నీ రేవంత్ రెడ్డి గారికి పైసలు పెట్టి కొనుక్కుంటున్నారా? నేను 1991 హ్మ్. 1991 అంటే నా వయసు 15 సంవత్సరాలు. ఓకే. 16 సంవత్సరాలకే మా సైదాపూర్‌లో హ్మ్. పాల సంఘం చైర్మన్‌గా ఉన్నా. హ్మ్. 16 సంవత్సరాలకే నాకు ఓటు రాలే. హ్మ్. ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలకు ఓటు హక్కొస్తది. హ్మ్. కానీ 16 సంవత్సరాలకు నేను 10థ్ చదివేటప్పటికే పాల సెంటర్ అక్కడ స్థాపించి ఒక 50 మంది రైతులకు కూడగట్టి రైతులతోటి పాలు సేకరించి సెంటర్‌కి పంపేది. హ్మ్. 21 సంవత్సరంలో నన్ను 2 సార్లు నీటి సంఘం చేసిర్రు. మా గ్రామంలో 33 సంవత్సరాలుగా పాల సెంటర్ చైర్మన్ నేనే. హ్మ్. ఎమ్మెల్యేగా నామినేట్ చేసేటప్పటికి పాల సెంటర్‌కు రాజీనామా చేసి నేను అక్కడ హ్మ్. ఏది ఎమ్మెల్యేగా నామినేషన్ చేసిన. హ్మ్. 2001లో నుంచి 2006 వరకు 2 దఫాలుగా నీటి సంఘం చైర్మన్. 2006 నుంచి 2013 వరకు సైదాపూర్ సర్పంచ్‌ను. అప్పుడు ఒక సర్పంచ్‌గానే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని కిరణ్ కుమార్ రెడ్డిని మా సైదాపూర్ తీసుకొచ్చిన. హ్మ్. గతంలో నేను పాల సెంటర్ చైర్మన్ ఉన్నప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారిని గుట్ట తీసుకొచ్చి బర్రెలు పంపిణీ చేయించిన. హ్మ్. నేను మొన్న ఎమ్మెల్యే అయినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా బర్త్డే సందర్భంగా గంధమల్ల ప్రాజెక్టు 1500 కోట్లు తోటి శంకుస్థాపన తీసుకొచ్చిన. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పైసలు పెట్టి వచ్చిరా? హ్మ్. నా పనితనం, నేను ఇచ్చే కమిట్మెంటు, నేను ఏది పని చేసినా అది. నాన్ లోకల్లో యాదగుట్టలో 2018లో హ్మ్. నన్ను ఎంపీటీసీగా నాన్ లోకల్లో గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇవన్నీ ప్రజల మధ్య ఉంటాయి. కానీ నేను డీసీసీ వద్దని చెప్పిన. ఆ! అంటే నేను డీసీసీ మా గౌరవ అండెం సంజీవ్ రెడ్డి గారు నాకు ఒక ఎమ్మెల్యే ఉంది, విప్ ఉంది. అసలు నా పోస్టులు చూస్తే మీరు పరిచయం అవుతారు. హ్మ్. అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబరు, హ్మ్. పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ కమిటీలో మెంబరు. ఓకే. అరే నా పని చూస్తే డబ్బులు ఎక్కడవండి డబ్బులు? నేను సామాన్య మానవుడిని.